Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss intermediate first year 1A chapter number 10 properties of triangles exercise 10B third Roman second problem. ఓకే నేను ఇదంతా తీసుకొని మనం ఇంప్రూవ్ చేయాలి. మీకు సిక్స్త్ చాప్టర్ కరెక్ట్గా బాగా నేర్చుకొని ఉంటే లాస్ట్ ఎక్సర్సైజ్ ఈ టాపిక్ అంటే ఈ రోమన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయమ్మా. గివెన్ LHS equal to cos square A by 2 plus cos square B by 2 plus cos square C by 2. Cos square A by 2 plus దీని ప్లేస్లో 1 minus sin square B by 2 రాస్తాను plus cos square C by 2. ఇవన్నీ ముందర రాసుకుంటాను. 1 plus cos square A by 2 minus sin square B by 2 plus cos square C by 2. 1 plus cos square A minus sin square B. ఏమైతుందమ్మా? cos of A plus B into cos of A minus B. Okay. Plus cos square C by 2. 1 plus cos ఈ A plus B by 2ని 90 minus C by 2 రాయచ్చననా? cos of A minus B by 2 plus cos square C by 2. అర్థమవుతుందా? ఎస్. 1 plus cos 90 minus theta is sin theta ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి into cos of A minus B by 2 ప్లస్ cos square C by 2ని 1 minus sin square C by 2 రాయచ్చా? 1 plus 1 ఎంతనన్నా? 2 ప్లస్ ఇప్పుడు ఇక్కడ నుంచి sin C by 2ని కామన్ చేస్తా. ఫస్ట్ టర్మ్లో ఏం మిగులుతుంది? cos of A minus B by 2 మిగులుతుంది. మైనస్ సెకండ్ టర్మ్లో sin C by 2 మిగులుతుంది. ఓకే. 2 plus sin C by 2 into cos of A minus B by 2 minus sin of C by 2 బదులుగా 90 minus of A plus B by 2 రాయచ్చా? ఓకే. 2 plus sin C by 2 into cos of A minus B by 2 minus sin 90 minus theta is cos theta. Cos of A plus B by 2. 2 plus sin C by 2. ఇప్పుడు మళ్ళీ దీని బదులుగా మనము 2 into sin A by 2 into sin B by 2 రాయచ్చమ్మా. 2 sin A sin B. ఓకే. 2 ప్లస్ ఈ 2 ముందరకు వస్తే 2 into ఆర్డర్లో రాస్తున్నాను sin A by 2 into sin B by 2 into sin C by 2. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే దీన్ని 2rతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో ఈ 2 అలానే వస్తుంది. ప్లస్ 2 2s 4 r sin A by 2 sin B by 2 sin C by 2 by ఇది 2r. పక్కన రాస్తాను. 2 ప్లస్ 4r ఇంటూ sin A by 2 ఇంటూ sin B by 2 ఇంటూ sin C by 2 అంటే ఏమా? స్మాల్ r బై 2r. ఇదే కదా అడిగిండేది వాళ్ళు. RHS. Hence it is proved. So this is about question number 2 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.